వైఎస్ఆర్సీపీ వేసిన విత్తనమే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడిందని గుర్తు చేశారు. 2023 మే 3న డేటా సెంటర్కు శంకుస్థాపన చేశామన్నారు. దానికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డేటా సెంటర్ అని పేర్కొన్నారు. ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి? క్రెడిట్ ఇవ్వటానికి ఎందుకంత భయమని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇంటర్నేషనల్ టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా 2020లో నవంబర్లో, అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా 2020 నవంబర్లో అదానీ డేటా సెంటర్కు బీజం పడింది. దాని ఫలితంగా మే 3వ తారీఖున 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్కు. సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆ రోజు వేసిన సీడే ఈరోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపే. గూగుల్ పెట్టే అని చెప్తా ఉండా ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే, ప్రాజెక్టు విస్తరణే. మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో నిన్న జరిగింది కూడా. చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడు, దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదానీ పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదానీ. $10 బిలియన్ ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. The entirety of the project is being constructed by Adani. It is going to be the world's largest data center. Spending 87,000 crores, $10 billion. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి, ఇంకా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 బిలియన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి, కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదానీ 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది,
అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది. అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానీ ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఇది అలెగ్జాండర్ స్మిత్ google.com. ఈయన మన ఐటీ సెక్రటరీ ఎవడు భాస్కరా మన భాస్కర్కు రాసిన లేఖ, గూగుల్ రాసిన లేఖ. అలెగ్జాండర్ స్మిత్, గూగుల్ సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్ మన భాస్కర్కి రాసిన లేఖ. డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. ఇది ఎప్పుడు 4th అక్టోబర్, అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు, ఢిల్లీకి పోయి హడావిడి చేయక మునుపు 4th అక్టోబర్ 2025 10 days ముందు రాసిన లేఖ ఇది. ఏమని రాసినాడు? డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. I particularly appreciate all your efforts while you have been traveling internationally. In order to ensure clear coordination on all matters related to the land preparation and allotment, we would like to authorize Mr. Sanjay Bhutani of Adani to serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the land allotment. As shared with you previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant Adani entities that we are authorizing to be used for the formal allotment process for each of the 3 site locations. దాని అర్థం అదానీ ఇన్ఫ్రాకు సంబంధించిన 3 కంపెనీలకు ల్యాండ్ అలాట్మెంటు చేయమని గూగుల్ ఐటీ సెక్రటరీ భాస్కర్కు రాసిన లేఖ. దాని తర్వాత ఫర్దర్గా, యాజ్ అవుట్లైన్డ్ ఇన్ our DPR and discussions, all incentives in the GO will be issued to the applicant, Raiden Infotech India Private Limited. Once the GO is issued, we will shortly thereafter provide Mr. Bhaskar, in your capacity as IT Secretary, with formal written notification of our notified partners for the purpose of availing incentives under the GO to deliver on the project. So totalగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అదాని. కొత్తగా వస్తూ ఉన్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేము ఇచ్చేటప్పుడే, ఆ రోజుల్లో అప్పుడే ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో పెద్ద ఉద్యోగ అవకాశాలు తక్కువే. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కైనా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. So data center is going to be a key factor.
ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి 300 మెగావాట్ డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే 25,000 జాబులు కూడా ఇవ్వాలన్నాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది ఇంతకుముందు నేను అన్నా చూసినారా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీకు అని చెప్పిన. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్, టు మూలపేట పోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించినాం. అసలు ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది, నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. లేకపోతే 5,650 కోట్ల పెద్ద అమౌంట్, పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతా. వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్.